హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు బియ్యం పిండితో ఒక మంచి స్నాక్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఈ స్నాక్ రెసిపీని మనం ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే నెల 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు మనకి చేసి పెట్టిన స్నాక్ అనమాట. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ స్నాక్ వచ్చేసి ఏంటంటే మా సైడ్ అయితే వీటిని పాలకాయలు అంటారండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు ఈ పాలకాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. 1 కప్పు బియ్యం పిండి తీసుకుని ఒక బౌల్లో వేసుకున్నానండి. అందులో పాల మీద మేగడ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము వేసుకున్నాను. వీటితో పాటుగా సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మేగడ అంతా కూడా మనకి బియ్యం పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం పాల మీద మేగడ వేయటం వల్ల ఏంటంటే పాలకాయలు అనేవి చక్కగా క్రిస్పీగా ఉండి మనకి గుల్లగా ఉండి తినడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. ఈ మేగడ వేయలేదంటే పాలకాయలు అనేవి కొంచెం గట్టిగా వస్తాయి. కాబట్టి ఇందులో కంపల్సరీ మనం మేగడ అనేది వేసుకోవాలండి. మేగడ లేదు అంటే వెన్న కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మేగడంతా కూడా పిండిలో బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇవి కాచి చల్లార్చిన పాలు తీసుకుని మనం పిండిలో కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఇందులో పాల మీద మేగడ వేసాం కాబట్టి కొంచెం పిండి తడిగానే ఉంటుంది కాబట్టి చూసుకోవాలండి. పాలు వేసేటప్పుడు కొంచెం ఎక్కువ పాలు వేసామంటే పిండి పలచగా అయిపోతుంది. పిండిని బాగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి కాబట్టి చూసుకుంటూ కొంచెంగా పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. నేను ఈ విధంగా కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటున్నాను కదా. ఈ విధంగా మనం చూసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసామంటే చక్కగా ఉంటాయన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిని కొంచెంగా తీసుకుంటూ చిన్న ఉండల్లాగా కోలగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి వేగేటప్పుడు కూడా ఈక్వల్గా చక్కగా వేగుతాయి అన్నమాట. అన్నీ సమంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పాలకాయలు అనేవి. ఈ పాలకాయలు అనేవి మనం పొడి బియ్యం పిండితోటే చేసుకోవాలండి. తడి బియ్యం పిండితో ఈ పాలకాయలు చేయకూడదు. అంటే మనం బియ్యాన్ని కడగకుండా మరపట్టించుకుని ఆ పిండితో పాలకాయలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. బియ్యాన్ని కడిగి ఆ తర్వాత మరపట్టించుకుని ఆ పిండితో కనుక పాలకాయలు చేసామంటే అవి పేలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సేఫ్టీ కోసం మనం పాలకాయలను పొడి బియ్యం పిండితో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పాలకాయలు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని నూనె పెట్టుకోవాలండి. నూనె బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న పాలకాయలను కాగుతున్న నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఈ పాలకాయలు మనకి చిన్న ముద్దల్లాగా ఉంటాయి కాబట్టి మనం స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా లోపల నుంచి వేగుతాయి అన్నమాట. మనం ఇందులో పాల మీద మేగడ వేసాం కాబట్టి చాలా గుల్లగా ఉంటాయి ఇవి. ఇలా ఇవన్నీ వేసేసుకున్నాం కదా పాలకాయలు. ఇవి మీకు నూనెలో వేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి. ఈ పాలకాయలను మనం ఆయిల్లో వేసిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలండి. లేదు అంటే అవి ఒక పక్కన మాడినట్టుగా ఒక పక్కన సరిగా వేయకుండా ఉంటాయన్నమాట. కాబట్టి కలుపుతూ ఉండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని దాని తర్వాత తీసుకోవాలి. చూసారుగా చక్కగా మంచి కలర్ వచ్చాయన్నమాట. నాకు ఈ పాలకాయలు తీసేస్తున్నాను ఆయిల్లోంచి. ఇలా తీసేసుకున్న వాటిని బాగా చల్లారిన తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి నెల 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాలకాయలు. ఈ పాలకాయలను మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. కానీ ఒక్క విషయం మాత్రం మీరు మర్చిపోకుండా ఈ పాలకాయలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పొడి బియ్యం పిండి మాత్రమే వాడాలి. తడి బియ్యం పిండి అస్సలు వాడకూడదు. తడి బియ్యం పిండితో ఈ పాలకాయలు చేసాము అంటే పేలే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ పాలకాయలు ప్రిపేర్ చేసుకోవడానికి పొడి బియ్యం పిండి మాత్రమే వాడాలి. ఈ పాలకాయలను మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.